దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక నుండి ఆశ్చర్యకరంగా వెళదాము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. అంతము వరకు సహించిన వాడెవడో, అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడును. వాడే రక్షింపబడును. చాలు. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించాలి. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే వాక్య భాగములో వ్రాయబడిన మాట, అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడంట. రక్షణ అనగా నరకాన్ని నుండి తప్పించబడి పరలోక రాజ్యానికి వెళ్ళటమే రక్షణ. జాగ్రత్తగా వినాలి. భూలోకంలో ఉన్న బంగారం అంతా ఒక వ్యక్తి సంపాదించుకున్నా, భూలోకములో ఉన్న డబ్బులన్నీ ఒక వ్యక్తి సంపాదించుకున్నా, భూలోకముల వజ్రాలన్నీ ఒక వ్యక్తి సంపాదించుకున్నా, అవన్నీ సంపాదించుకొని కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోతే అతనికి ఏమి ప్రయోజనము? పరలోక రాజ్యానికి వెళ్ళటమే నిజమైన ఆశీర్వాదం. మరి పరలోక రాజ్యానికి ఎవరు వెళతారు అంటే, సహించిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారంట. సహించిన వారే రక్షించబడతారు. అంటే నరకాన్ని నుండి తప్పించబడతారు, పరలోక రాజ్యానికి వెళతారు. సహించిన వారే ఏలుబడి చేస్తారు. ఈ భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. సహించాలి. అది అభ్యాసం చేయాలి, అనగా ప్రాక్టీస్. నేను సహించుకుంటున్నానా లేదా అని ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాలి. ఒక మాట నిన్న అన్నప్పుడు వెంటనే తిరిగి ఒక మాట అన్నావు అనుకో, నీకు సహనం లేదు, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి యోగ్యత చెప్పండి లేదు అని అర్థం. ఒక మాట అన్నప్పుడు లేదా ఒక దెబ్బ కొట్టినప్పుడు వెంటనే తిరిగి రియాక్ట్ అవుతున్నావంటే వాళ్ళకి నీకు తేడా ఏముంది అంటాడు దేవుడు. వాళ్ళు రక్షణ లేనివారు, వారు ఎలా ఉన్నావు నీవు కూడా అలాగే ఉన్నావు. లోకస్తులు ఎలా ఉంటారు? చెడతారు, కొడితే కొడతారు, కీడి చేస్తే కీడి చేస్తారు. లోకస్తులు వాళ్ళకి దేవుని రాజ్యం లేదు, నిజమైన దీవెన వాళ్ళకి లేదు. ఒకవేళ నీవు కూడా అలా ఉన్నావేమో చూసుకో అంటున్నాడు దేవుడు. ఆశీర్వాదమునకు వారసులగటికి మీరు పిలువబడ్డారు. ఏం చేయాలంట? కీడుకు ప్రతి కీడు చేయక, దూషణకు ప్రతి దూషణ చేయక, కొట్టినప్పుడు కొట్టకూడదంట, తిట్టినప్పుడు తిట్టకూడదంట. సహించుకొని దీవించాలి. అది దీవించాలి. ఎప్పుడు దీవించగలవు? సహించినప్పుడు దీవించగలము. ఒక వ్యక్తిని మనము ప్రేమించినప్పుడే దీవించగలము. కీడు చేశారా? కీడు చేయొద్దు. తిట్టారా? తిట్టొద్దు. కొట్టారా? కొట్టొద్దు. చాడీలు చెప్పారా? చెప్పొద్దు. వదిలేసి సహించు, ప్రేమించు, వారిని దీవించు అంటాడు దేవుడు. అప్పుడు నువ్వు దీవించబడతావు. భూ సంబంధమైన దీవెనలు పొందుకుంటావు, పర సంబంధమైన దీవెనలు లేదా పరలోక రాజ్యాన్ని పొందుకుంటావు. మెయిన్ ఏంటంటే సహించాలి, సహనము కలిగి ఉండాలి. అయితే ఒక మాట చూడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. చాలు. వాగ్దానములు ఎవరి జీవితంలో నెరవేర్చబడతాయి అంటే సహించుకున్న వారి జీవితం. భర్త ఒక మాట అన్నాడా? సహించుకో. కొన్ని సందర్భాలలో భార్య ఒక మాట అన్నదా? సహించుకో.
తల్లిదండ్రులు ఒక మాట అన్నారా? సహించుకో. సహించుకోవటం అంటే వారు అన్న మాటను క్షమించి, వారిని ప్రేమించి, వారిని దీవించగలగాలి. ఇదే సహించటం. ఇలా సహించినప్పుడే దీవించబడతారంట. సహించిన వారే 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు, ఏలుబడి చేస్తారు. సహించిన వారే పరలోక రాజ్యంలో ఉంటారు. సహించిన వారి జీవితంలోనే వాగ్దానములు నెరవేర్చబడతాయి. ఆమేన్, హల్లెలూయా. కొట్టారని వాళ్ళని కొట్టడం గొప్ప విషయం కాదు, అది భక్తి కాదు. తిట్టారని తిరిగి తిట్టడం అది భక్తి కాదు. దీనికి ఆశీర్వాదం ఉండదు, పరలోక రాజ్యం ఉండదు. కక్షాద్వేషాన్ని గుండెల్లో పెట్టుకొని సాధించడం అనేది దానికి ఆశీర్వాదం ఉండదు, పరలోక రాజ్యం ఉండదు. ఇవి కాదు. క్షమించి, ప్రేమించి, దీవించటం, ఓర్చుకోవటం, ఇది సహించుట, భరించుట, ఓర్చుకొనుట. సహించుకున్నప్పుడే వాగ్దానాలు నెరవేర్చబడతాయి. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి యోగ్యత సహనం. మరి సహించుకుంటున్నావా? వేటిని సహించాలి అని గమనించినట్లయితే చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు. క్రీస్తు యొక్క శ్రమలు, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగు విస్తరించుచున్నవో, మా యందు ఎలాగు విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. మీ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. చాలు. తలల పైకెత్తిన వైపు చూస్తూ నా మాటలు గమనించు. సహించిన వారే జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడతాయి. సహించిన వారే దీవించబడతారు. సహించిన వారే 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు. సహించిన వారే పరలోక రాజ్యంలో ఉంటారు. సహనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. వేటిని సహించాలి అంటే శ్రమలను సహించాలంట. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారికి శ్రమలు రాక తప్పవు. నువ్వు బాగా భక్తిగా బ్రతకాలి అనుకున్నప్పుడు దేవుడే నిన్ను శ్రమల్లో కూడా నడిపిస్తాడు. భర్త ద్వారా నీకు శ్రమలు వస్తాయి, భార్య ద్వారా నీకు శ్రమలు వస్తాయి, పిల్లల ద్వారా నీకు శ్రమలు వస్తాయి, అక్క చెల్లెల ద్వారా శ్రమలు వస్తాయి, అన్నదమ్ముల ద్వారా శ్రమలు వస్తాయి, తల్లిదండ్రుల ద్వారా శ్రమలు రావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా శ్రమలు రావచ్చు, ఉద్యోగం వ్యాపారంలో చేతి పని కూలి పనిలో శ్రమలు రావచ్చు, వస్తాయి. ఏదో అయిపోతున్నట్టుగా ఫీల్ అవ్వకూడదు. నువ్వు సద్భక్తితో మంచి భక్తి గల వ్యక్తిగా మారాలని, మంచి భక్తి గల వ్యక్తిగా బ్రతకాలనుకున్నప్పుడు దేవుడు నిన్ను శ్రమల్లోకి తీసుకెళ్తాడు. ఎందుకంటే యేసయ్య శ్రమల ద్వారా ఏమి నేర్చుకున్నాడంట? విధేయత నేర్చుకున్నాడు. నీకు విధేయత నేర్పించడానికి దేవుడు శ్రమలలోకి తీసుకెళ్తాడు. విధేయత అన్ని ఆశీర్వాదములకు అర్హత. విధేయత నీలోకి వచ్చింది అంటే అన్ని ఆశీర్వాదములకు నువ్వు యోగ్యముగా మార్చబడ్డావని అర్థం. విధేయత, లోబడుట. వాక్యం ఎలా వచ్చినా లోబడాలంతే. ఎదురు చెప్పకూడదు, ఎదురు మాట్లాడకూడదు, లోబడాలి. విధేయత నీలో ఉన్నప్పుడే దీవించబడతావు, పరలోక రాజ్యంలో ఉంటావు.
విధేయత ఎప్పుడు వస్తుందంటే శ్రమ పడినప్పుడు విధేయత వస్తుంది. విధేయత నేర్పించడానికి దేవుడు శ్రమల్లో గుండా తీసుకెళ్తాడు. మంచి భక్తిపరుడుగా మార్చడానికి దేవుడు శ్రమల్లో గుండా తీసుకెళ్తాడు. సహనము నేర్పించడానికి దేవుడు శ్రమల్లో గుండా తీసుకెళ్తాడు. నువ్వు ఎంత సహించుకుంటావో చూద్దామని శ్రమల్లోకి తీసుకెళ్తాడు. అది కూడా ఓర్చుకోగలిగిన దానికంటే ఎక్కువేం పెట్టడం. ఆయనకు తెలుసు నీ స్తోమత ఎంతో చూస్తాడు. దానిని బట్టి నీకు కొంచెం శ్రమలో తీసుకెళ్తాడు. ఏదో శ్రమలు ఎదురైనప్పుడు అమ్మో ఏదో జరిగిపోతుంది, అనవసరంగా నమ్ముకున్న నీ దేవుణ్ణి, అనవసరంగా వచ్చే నీ మందిరానికి అని నువ్వు అనుకోగాక, ప్రపంచములో యేసు ప్రభు నమ్మినా నమ్మపోయిన శ్రమలు అనేవి అందరికీ వస్తాయి. ప్రతి జీవికి శ్రమలు ఉంటాయి, ప్రతి జంతువుకి శ్రమలు ఉంటాయి, ప్రతి మనిషికి శ్రమలు ఉంటాయి. శ్రమలు లేని వ్యక్తి ఎవరు? అయితే యేసయ్య నిజమైన దేవుడు నమ్మలేదా? వాళ్ళు శ్రమలు వస్తాయి. వాళ్ళు నమ్మలేదు కాబట్టి యేసు ప్రభు నిజమైన దేవుడని వాళ్ళని దేవుడు పట్టించుకోడు. కానీ యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్మి ఆయన యొద్దకు వస్తున్న నీకు శ్రమలు వస్తాయి. ఎందుకంటే శ్రమలలో దాగిన సిరులు నీకు ఇవ్వాలని. గట్టిగా చెప్పట్లో ఆమేన్, హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ప్రభువా నువ్వు ఏది చేసి నాకు మేలు చేస్తావు, కీడు నీవు చేయవు. ఉదాహరణకి షడ్రకు మేషకు అభ్యర్థిని తీసుకెళ్ళి ఎక్కడేశారు? అగ్నిగుండంలో పడేశారు. అగ్నిగుండంలో వాడు ఏం చేస్తున్నారంట? స్తుతిస్తున్నారంట. పౌలు శీలను తీసుకెళ్ళి జైల్లో వేశారు. వాళ్ళు ఏం చేస్తున్నారంట? పాటలు పాడి దేవుడు స్తుతిస్తున్నారంట శ్రమలలో. యోబుకి శ్రమలు వచ్చినాయి. ఒక్కరు కాదు, 10 మంది పిల్లలు చచ్చిపోయారు ఒకేసారి. కానీ అబ్బా ఒక్క మాట కూడా దేవుడు అనలేదు. ఆయన దేవుడు ఇచ్చాడు, పిల్లల్ని దేవుడు తీసుకున్నాడు. ఆయన నేనెందుకు అనాలి? 7,000 గొర్రెలు కాలిపోయినాయి పైన సగ్గినొచ్చి. దేవుడిని ఒక్క మాట అనలా. 3,000 ఒంటెల శత్రువులు తీసుకెళ్లారు, ఏం దేవుడు అనలేదు. 500 గాడిదలు పోయినాయి, ఒక గాడిద కాదు, దేవుడిని ఏమనలా. 500 జతల ఎద్దులు పోయాయి, శత్రువులు తీసుకెళ్లారు. ఏంటి యోబు ఏంటి సంగతి అంటే, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. నేను పుట్టుకతో తీసుకొచ్చానా కడుపులో నుంచి? నేను వచ్చేటప్పుడు ఆస్తులు అంతస్తులు తీసుకుని వచ్చానా? లేదు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఆయనకి ఇష్టమైతే మరలా ఇస్తాడు. నేను ఆయన ఎందుకు అనాలి? ఆయన నామానికి స్తోత్రము కలుగును గాక అన్నాడు. దేవునికి స్తోత్ర చెప్పలు గట్టిగా హల్లెలూయా. చూసావా శ్రమలలో ఎలా ఉన్నారు వాళ్ళు? శ్రమలు వచ్చాయని నువ్వు మందిరం మానేస్తున్నావేమో, శ్రమలు వచ్చాయని ప్రార్థన చేయటం మానేస్తున్నావేమో, శ్రమలు వచ్చాయని దేవునికి మందిరానికి దూరం అయిపోతున్నావేమో. నువ్వు కరెక్ట్ భక్తి చేయట్లేదని అర్థం. అసలు శ్రమలలో కూడా దేవుడు ఎందుకు నడిపిస్తున్నాడు అంటే నీకు విధేయత నేర్పించడానికి, నీకు భక్తి నేర్పించడానికి, నీకు సహనం నేర్పించడానికి, నేర్పించి ఆయన నిన్ను బహుగా దీవిస్తాడు. సైకిల్ నేర్చుకునేటప్పుడు దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగ్గకుండా సైకిల్ నేర్చుకున్న గొప్పోడెవడు చేతులు ఎత్తండి, ఎవరు ఎత్తలేరు. సైకిల్ నేర్చుకునేటప్పుడు కన్ఫామ్గా దెబ్బలు తగులుతాయి. నాకు చాలా దెబ్బలు తగిలినాయి. దెబ్బలు తగిలే సైకిల్ మానుకుంటావా? మానుకో. ఆ రోజు మానుకుంటే సైకిల్ వచ్చేది కాదు. మొట్టమొదట లేచి నిలబడినప్పుడు మంచం పట్టుకొని కింద పడతాం. కింద పడ్డావని చెప్పేసి మరి లేవకుండా ఉంటావా? మళ్ళీ లేస్తాం, మళ్ళీ 2 అడుగులు వేస్తాం, పడతాం, మళ్ళీ లేస్తాం. తర్వాత అలవాటు అయింది, ఇక పడం, స్థిరంగా నిలబడతాం, చక్కగా నడుస్తాం. సహించాలి. శ్రమలు వస్తాయి, శ్రమలు ఉంటాయి. ఈ శ్రమలలో నాకు సహనము దయచేయి ప్రభువా, సహించుకునే, భరించే, ఓర్చుకునే కృప నాకు దయచేయి ప్రభువా అని దేవుణ్ణి అడగాలి. తొందరపడి దేవుణ్ణి దూషించకూడదు, ద్వేషించకూడదు. అలా స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి. శ్రమల్లోనే బాగా ప్రార్థన చేయాలి.
శ్రమల తరువాత దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమె చెప్పండి, ఆమె హల్లెలూయా. శ్రమల్లో కూడా దేవుడు ఎందుకు తీసుకెళ్తాడంటే నిన్ను ఆదరించడానికి. పాలకొల్లులో సేవ చేస్తూ ఉన్నప్పుడు నాతో పోటే ఒక పాస్టర్ ఉన్నాడు. మేమిద్దరం ఒకేసారి ట్రైనింగ్ అయ్యాము, ఒకేసారి సేవకు వచ్చాం. నాకంటే వయసులో చిన్నోడు, నాకంటే చదువులో తక్కువ. మేము ట్రైనింగ్ అవుతున్నప్పుడు అన్న ఇదేంటన్నా నన్ను అడిగేవాడు. అనుకోకుండానే నేను అసిస్టెంట్ పాస్టర్గా భీమవరంలో ఉన్నాను. అతనికి సంఘం అప్పగించారు, పాలకొల్లు సంఘం ముందు అతనికి ఇచ్చారు. అప్పుడు మా పాస్టర్ గారు ఉండి, జాన్ పీటర్, అప్పుడప్పుడు నువ్వు ఆ సంఘానికి వెళ్తున్నావు కదా. ఆ పాలకొల్లు పాస్టర్ గారు అక్కడి నుంచి బయటికి వెళ్ళి అక్కడే సేవ పెట్టాడు. కొత్తగా ఒక పాస్టర్ వచ్చాడు అక్కడికి. అతనికి పెద్దగా సంఘం పరిచయం లేదు, అతనికి పెద్దగా అనుభవం లేదు. ఆడ బయటికి వెళ్ళి ఎదురుగా పెట్టినవాడు అనుభవం కలిగినవాడు. పీటర్, అప్పుడప్పుడు నువ్వు ఆ పాలకొల్లు వెళ్తున్నావు కదా వాక్యం చేయడానికి, నీకు పరిచయం కదా విశ్వాసులు, మీ ఇద్దరు ఏ విధంగా చేతనైనా కలిసి ఆ సంఘాన్ని కట్టాలి అని చెప్పి మా ఇద్దరిని పంపించాడు. ఇద్దరు ఒకటే బ్యాచ్, ఒకేసారి సావుకు వచ్చారు కాబట్టి ఒక పరిశుద్ధాత్మ కొడుకులో నువ్వు చెప్తే ఒక ఆదివారం ఆయన చెప్తాడు, ఒక వారం. లేదు ఒక ఆదివారం నువ్వు చెప్పు, ఒక శనివారం ఆయన చెప్తాడు అని మా ఇద్దరిని అలా పెట్టి పంపించాడు. అతనికి నచ్చలా. ఏసన్న గారు నన్ను ఇన్ఛార్జిగా పంపిస్తే ఈ మధ్యలో ఈ పాస్టర్ పెత్తనం ఏంటి? జాన్ పీటర్ పాస్టర్ నాకు బ్రదర్, ఒక 6 సంవత్సరాలు చిన్నాడు నాకంటే. చదువులో కూడా 10th క్లాస్ అతను చదువుకుంది, నేను డిగ్రీ చదువుకున్నావాడిని. ట్రైనింగ్లో ఉన్నప్పుడు అన్న ఈ వాక్యం ఎలా చెప్పాలని నన్ను అడిగినాడు. ఏసన్న గారు ఆయన అక్కడ పంపిస్తే ఇన్ఛార్జి, కానీ పెద్ద పాస్టర్ గారు గుర్తుపట్టాడు, మా సెంట్రల్ పాస్టర్ గుర్తుపట్టి, అతనికి అంత సీన్ లేదు, అతను అక్కడ సక్కను కట్టలే. కానీ పీటర్ నువ్వు వెళ్ళు, నువ్వు కొంచెం పెద్దోడు కదా, తెలివిగా ఉంటావు, జ్ఞానంగా ఉంటావు, భక్తిగా ఉంటావు కదా, ప్రార్థనాపూర్వకంగా ఉంటావు, నువ్వు సంఘాన్ని కట్టగలవు. అతను కట్టలేడు నాకు తెలుసు, నేను నమ్మి పంపిస్తున్నానని మధ్యలో సెంట్రల్ పాస్టర్ నన్ను కూడా పంపించాడు ఆడికి. నువ్వు వెళ్ళు, నువ్వు వింటే సంఘాన్ని కడతావు అక్కడ. అతను నన్ను ఒక చిన్న బ్రదర్ లాగా చూస్తున్నాడు. మొన్నటిదాకా అన్న అనేవాడు, ఇదో జాన్ పెట్టారు పిలిచి నా బట్టలు ఉతుకు అంటున్నాడు. ఉతికే. అంట్లు గడుగు అంటున్నాడు, అంట్లు గడిగాను. వంట చేయన్నాడు, చేశాను. కసులోడమన్నాడు, వచ్చాను. అతను మంచం మీద పడుకుంటే సాపేసి నీ కింద పడుకునేవాడిని. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఆయనకు బండి రాదు, చాతక్కు ఉండేది ఒకటి, చాతకు తోలేవాడిని. అది ఒక సైడ్కి లాగుతూ ఉండేది, పాతది. అది సైడ్కి లాగింది. ఒకరోజు మేము పడ్డాం, ఈ కాలు ఇట్లా మడతబడింది, కాలు వాసిపోయింది. జుండుంబాం కూడా రాలే నేను, కొబ్బరిని రాసి ప్రార్థన చేసి బాగా వాసిపోయింది. మళ్ళీ నేనే బండి తోలాలి, విజిటింగ్కి వెళ్ళాలి. ఆ ఉరిగినప్పుడు బరువు దాని మీద పడితే అల్లాడిపోతున్నా. అల్లంత దూరం అంటే లెటిన్స్. నేను అక్కడికి నడవలేక కూర్చొని దోక్కుంటూ వెళ్ళేవాడిని బాత్రూమ్కి. నేనే వంట చేసేవాడిని, మళ్ళీ నేనే అంట్లు గడిగేవాడిని. అతను బైబిల్ చదువుకుంటూ కూర్చుంటాడు, లేకపోతే కాముగా ప్రార్థన చేసుకుంటూ, లేదా కాముగా ఉంటాడు ఖాళీగా. అంట్లు కడటానికి రాడు, వంట చేయడానికి రాడు, బట్టలు ఉతకడానికి రాడు. ఆయన బట్టలు కూడా నాకేస్తాడు ఉతకమని. మౌనంగా సహించుకుంటా ఉన్నాను. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నన్ను చాలా బాధపడుతూ ఉన్నాను. ఒకవైపు ఈ కాలు నొప్పి, నడవలేకపోతున్నా, బాత్రూమ్కి వెళ్ళలేకపోతున్నా, చాలా ఇబ్బంది పడుతున్నాను. తినటానికి లేదు, విశ్వాసం సరిగా రావట్లేదు. ఎవ్వరు రారు మందిరం దగ్గరికి. ఊరి చివర మందిరం, పాములు తిరుగుతుంటాయి. మందిరంలో చలికి వణుకుతూ పడుకునేవాడిని. పల్లసటి బెడ్షీట్ కప్పుకొని పడుకునేవాడిని మందిరంలో ఒక్కడనే. ఊరి చివర పొలాల్లో. ఈయన రూములో పడుకునేవాడు మంచం వేసుకొని, నేను మందిరంలో పడుకునేవాడిని ప్రార్థన చేసుకొని. ఒకరోజు మెలకు వచ్చింది, ఏదో తిరుగుతుంది పైగా, పొడుగ్గా ఉంది, అర్థమవుతుంది. పెద్ద పాము ఒకటి తిరుగుతుంది ఆ ఏరియాలో, జరిగిపోతుంది. నాకు తెలుసు 7 అడుగులు ఉంటుంది అది. అది వచ్చి నా మీద తిరుగుతూ ఉంది. దుప్పటి తీస్తే అది కరిసిద్దని తీయకుండా కాము స్తోత్రం చెప్పుకుంటూ లోపలే పడుకున్నా, కాము దుప్పటి తీయకుండా స్తోత్రం. నాకు అర్థమవుతుంది ఇది పాము అని. పెద్దగా పైనుంచి ఇటు వెళ్తూ ఉంది. ఒకవైపు కాలు నొప్పి, ఒకవైపు తినటానికి లేదు. మళ్ళీ నేనే రిక్షా దొక్కాలి, సౌండ్ సిస్టమ్ సర్దుకొని రిక్షా దొక్కుని కోటానికి వెళ్ళాలి. ఇంకెవరు రారు, ఒక్కనే రిక్షా దొక్కుని వెళ్ళాలి కోటానికి. ఆ కాలు అట్లా పెట్టుకుని రిక్షా దొక్కాలి. ఊరికనే వచ్చింది అనుకోగాక ఇంత, దీని వెనక చాలా ఉంది శ్రమ.
చాలా శ్రమపడ్డాం. సైకిల్ లేకుండానే రిక్షా దొక్కారు నేను సేవకు వచ్చి. సైకిల్ కూడా లేకుండా కాలినడక నడిచిపోయాము ఎండలో, ఎర్ర నగ్గిల్లో. చాలా బాధలు. అక్కడికి వెళ్తే ఎవరు రారు, ఒకరు వచ్చేవారు, ఇద్దరు వచ్చేవాళ్ళు. కూటమి పెడితే గంటన్నర వాక్యం చెప్పి వచ్చేవాడిని. ఈ కాళ్ళు ఎట్లా పెట్టుకొని చెమ్మ లాగుతూ ఉంటే దాని చెప్పి నిలబడి వాక్యం చెప్తే వచ్చేవాడిని. మళ్ళీ నేనే వచ్చి 1 గంటప్పుడు వంట చేసుకోవాలి, నేనే అంటు కడుక్కొని. చాలా బాధపడుతూ ఉండేవాడు. బియ్యం కూడా లేవు, కంట్రోల్ బియ్యం. ఒకరోజు అయితే కూరకు నూనె లేకపోతే కొబ్బరి నూనె వేసి ఉండే. ఆకలి అవుతుంది, ఏం చేయాలి? 2 కోడిగుడ్లు ఉన్నాయి, కోడిగుడ్లో నూనె లేదు. కొబ్బరి నూనె వేసి కోడిగుడ్లు, టమాటాలు 2 ఉల్లిపాయలు కోసేసి కూర చేశాను. ఆడు చక్కగా పడుకుని నిద్రపోతున్నాడు. మధ్య లేచి, పీటర్ బ్రదరు, నన్ను 6 సంవత్సరాలు చిన్నోడు వాడు, ఆడు గర్వం చూడు. బ్రదరు అన్నమైందా అంటాడు. నేనుండి సాగరంగా కాలేదు, పడుకో అని వడ చేసేవాడిని. చాలా కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చుకున్నాను. నన్ను ఒకరోజు అతను ఏదో షాంపూ తెచ్చాడు, అది బాగలేదని చెప్పి నేను వేరే షాంపూ తెచ్చుకున్నా. ₹1.5 షాంపూకి ఇంతలా మాట్లాడినాడు నన్ను. నా పర్మిషన్ లేకుండా పోయి ₹1.5 పెట్టి షాంపూ తెచ్చుకున్నావు అని. చాలా బాధపడ్డాను, ఏడ్చుకున్నాను నేను. ఏంటి ప్రభా, ఈ కాలేంటి, ఈ శ్రమలేంటి, ఈ బాధలేంటి, తినటానికి లేదు, ఈ కాలు నొప్పి ఏంటి, కాలు ఎక్కువ అయిపోయింది నొప్పి. జెండుమా రాస్తానన్నాడు ఒక అన్న, అక్కడ రాయొద్దన్నాను. కొబ్బరి నూనె రాయి అంతే అన్నాను ప్రార్థన చేసి. చాలా ఇబ్బందిగా ఉంది, ఎవరు రావట్లేదు. నేను ఒక్కడనే రిక్షా దొక్కుంటా, సౌండ్ సిస్టమ్ దొక్కుని వెళ్ళాలి. అడిగి నేనే ఒక్కడనే కట్టుకోవాలి, ఆర్ఎన్స్ నేనే సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలి, నేనే పట్టలేసుకో, సాంపులు వేసుకోవాలి. ఎవరు రారు, ఒక్కడనే. మళ్ళీ వాక్యం చెప్పి రావు. ఏంటి ప్రభా ఈ శ్రమలని? చాలా బాధపడుతూ ఏడుస్తూ పడుకున్నాను నేను. బాత్రూమ్కి వెళ్ళాలి, అంత దూరం వెళ్ళాలి, దోక్కుంట వెళ్ళి ఓపిక లేక అలాగే పడుకున్నాను నేను. కాలు నొప్పి బాగా, కాలు వాసిపోయింది, ఏడ్చుకుంటూ పడుకున్నాను. ఏంటి ప్రభా అని. ఆకలి అవుతుంది, అన్నం పెట్టేవాళ్ళు లేరు, నేను లేచి వండుకోవాలి, వండుకునే ఓపిక లేదు. అంట్లు కడిగిన వెళ్ళారు ఎవరు, నేను అంట్లు కడుక్కోవాలి వెళ్ళి, ఓపిక లేదు, కాలు నొప్పి, లేవలేకపోతున్న కాలు అంతా జిమ్మ లాగుతూ ఉంది. అంట్లు కడుక్కోవాలి, వంట చేసుకోవాలి, ఏడ్చుకుంటూ పడుకున్నా. ఏంటి ప్రభు ఈ శ్రమలో? పడుకుంటే కలలో గోడ మీద, శ్రమలలో అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతనిని గొప్ప చేసేదను. శ్రమల్లో కూడా నేను ఎందుకు తీసుకెళ్తున్నానో తెలుసా? నీకు తోడుగా ఉండటానికి, నీ చేత ప్రార్థన చేయించడానికి. శ్రమలు వచ్చినప్పుడే నువ్వు బాగా ప్రార్థన చేయగలవు. శ్రమలలో నీకు తోడై ఉంటాను, నీ చేత బాగా ప్రార్థన చేస్తాను, శ్రమల నుంచి నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను గొప్ప చేస్తా. అందుకని ఆ వాక్యం నేను ఎప్పుడు మర్చిపోను. అటు నుంచి 3వ వాక్యం, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదని. పాలకులు ఉన్నప్పుడు నాకు ఇచ్చిన వాగ్దానం అది. శ్రమలలో నీకు తోడై ఉంటా, నిన్ను విడిపించి నేను గొప్ప చేస్తా. ఆ మాటకి సంతోషించాను. సంతోషించి ఒక్కసారి మెలుగు వచ్చి లేచాను. ప్రభువా, మరి కాలు నొప్పి నుంచి విడిపించు ప్రభువా, చాలా ఇబ్బందిగా ఉన్నాను ప్రభువా అన్నాను. అది కొంతకాలం నీకు ఉండాలి అన్నాడు ప్రభు. అలాగే ఓర్చుకుంటూ ఆ నొప్పి గిప్పి ఎంత ఉన్నా కానీ పట్టించుకోకుండా, లెక్క చేయకుండా అలాగే లేచిన స్తోత్ర ప్రార్థన చేశా. అతను రాడు, పర్సనల్గా 1 గంట ప్రార్థన చేసుకుందా, లేచాను, ఇంకా వెళ్ళి పని చేసుకున్నాను. అయినా పరిచయం ఆపట్లా చేస్తూ ఉన్నా. కొద్ది రోజులు పోయిన తర్వాత ఏం జరిగింది అంటే, ఇతన్ని పిలిపించి, నా దగ్గర ఉన్నాడే, గర్వంగా అహంకారంతో ప్రవర్తిస్తున్నాడే, ఇతన్ని తీసుకెళ్ళాము, అసిస్టెంట్ పాస్టర్గా వేరే చోట పెట్టారు, నాకు ఒక బ్రదర్ని పంపించారు, నేనే ఇక అక్కడ ఇన్ఛార్జిని. కాలు తగ్గిపోయింది. ఏ రోజు ఖాళీగా ఉండకుండా రోజు రిక్షా దొక్కుంటూ వెళ్ళటం, కోటలు పెట్టడం, డైలీ కోటలు పెట్టి వాక్యం చెప్తూ విజిటింగ్ చేస్తా, ఫుల్గా చేసుకుంటూ వచ్చామా. దేవుని మహాకృప. ఎక్కడికి పోయి ప్రార్థన చేస్తుంటే దేయాలు పడిపోతూ ఉండి ప్రార్థన చేస్తుంటే. ఆ మందిరములో దేవుడు చేసిన అద్భుతాలు, 2 ఎయిడ్స్ వ్యాధి నుంచి విడుదల పొందారు. చాలా అద్భుతాలు చేశాడు పాలకుల్లో దేవుడు. ఎంతోమంది సేవకులు అక్కడ చేసినా నాకున్న సాక్ష్యం వేరు. అక్కడ జాన్ పీటర్ అన్న అని చెప్తారంతే.
అలా చేసి దేవుడు ఆ సేవను రేజ్ చేశాడు, మందిరం పెంచా. ఆ తర్వాత అక్కడి నుండి ప్రభు అన్నాడు, నేను ఇంక నుంచి బలంగా వాడుకోబోతున్నా అన్నాడు. అక్కడి నుంచి గూడూరు సెంట్రల్ పాస్టర్గా వెళ్ళిపోయాను. ఆ తర్వాత గూడూరు నుండి నెక్స్ట్ గోరంట్ల సెంట్రల్ పాస్టర్గా వచ్చాను. నేను ఎక్కడికి వెళ్ళినా సేవ, అభివృద్ధి, ఆశీర్వాదం. కనుక శ్రమలు వచ్చాయంటే కృంగిపోకు. దాని అర్థం ఏంటంటే నీ భక్తిని దేవుడు పరీక్షిస్తున్నాడు, పరీక్ష పెట్టాడు. 10వ తరగతి చదివిన తర్వాత లాస్ట్లో పరీక్ష పెడతారు. పరీక్షల్లో మంచి మార్కులు వస్తే ఇంటర్మీడియట్, లేకపోతే మళ్ళీ 10th క్లాసే. ఇంటర్మీడియట్కి ప్రమోషన్ అవ్వాలి అంటే, ప్రమోట్ చేయాలి అంటే పరీక్ష పెట్టాలి. సంవత్సరం చదివావు కదా, ఏం చదివో చూద్దామని. అలాగే దేవుడు నిన్ను దీవించే ముందు నీకు పరీక్ష పెడతాడు. దేవుడు నిన్ను గణపరిచే ముందు నీకు పరీక్ష పెడతాడు. దేవుడు నిన్ను హెచ్చించే ముందు నీకు పరీక్ష పెడతాడు. దేవుడి పెట్టిన పరీక్షే శ్రమలు. శ్రమలు వచ్చాయని కంగారు పడి నువ్వు మందిరం మానేయగాక, సేవకుని విడిచిపెట్టగాక, దేవుని విడిచిపెట్టగాక. శ్రమలు ఎందుకంటే నన్ను దీవించు ప్రభుని అడిగావు, నన్ను గణపరచు ప్రభుని అడిగావు, నన్ను ఆశీర్వదించు ప్రభు అడిగావు, నా స్థితిగతులు మార్చమని అడిగావు. దేవుడు నిన్ను దీవించాలనుకున్నాడు, నీకు పరీక్ష పెట్టాడు. పరీక్షల్లో పాస్ అయితే దేవుడు దీవిస్తాడు. దేవుడు పెట్టే పరీక్ష శ్రమలు. శ్రమలలో సహించుకోవాలి. నా మంచి కోసమే కదా. శ్రమలు వచ్చాయి అంటే దాని తర్వాత శ్రమలలో దాగిన సిరులున్నాయి, సంపద ఉంది నీకు, అది గుర్తుపట్టాలి. కంగారు పడకూడదు. శ్రమలలో దేవుడు తోడుగా వస్తాడు. ఎలా వస్తాడు తోడుగా అంటే, శ్రమలు వచ్చినప్పుడే నువ్వు దేవునికి మొరపెడతావు, శ్రమలు వచ్చినప్పుడే దేవునికి ఎక్కువగా ప్రార్థన చేస్తావు. అప్పుడు దేవుడు నీకు తోడుగా వస్తాడు. శ్రమల నుంచి దేవుడు విడిపిస్తాడు. విడిపించి దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. అందుకు దేవుడు శ్రమల్లో గుండా నిన్ను తీసుకుని వెళతాడు. శ్రమలు కావాలా వద్దా? మాట్లాడేంటి? శ్రమలు కావాలా వద్దా? అందరూ చెప్పట్లేదు. శ్రమలే పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాయి నిన్ను. శ్రమలే నీకు విధేయత నేర్పిస్తాయి, నీకు భక్తి నేర్పిస్తాయి, నీకు సహనాన్ని నేర్పిస్తాయి. సహనం నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళిద్ది. శ్రమలు వద్దనుకుంటే నీకు సహనం ఉండదు, సహనము లేకపోతే పరలోక రాజ్యం ఉండదు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే సహనము కావాలి, సహనము రావాలంటే శ్రమలు రావాలి. దేవునికి స్తోత్ర. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చూడు. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. చాలు. బహుశ్రమల్లో కూడా దేవుడు నడిపించాడంట. నడిపించి ఇప్పుడు వీళ్ళు ద్వేషిస్తారా, దూషిస్తారా, అవమానపరుస్తారా, కన్నీళ్ళు పెట్టిస్తారా? పాస్టర్ లేడు, గెస్టల్ లేడు, మందిరం లేదు, కేంద్రం లేదు, ప్రార్థన లేదు, కీర్తన లేదు, బైబుల్ లేదు, గీబుల్ లేదు, దేవుడు లేడు, గీబుల్ లేడు అని వెళ్ళిపోతారా? చూద్దామని శ్రమంలో కూడా నడిపిస్తా దేవుడు ప్రక్కనే ఉండి గమనిస్తా ఉన్నాడంటే ఇప్పుడు ఏమంటారో చూద్దాం, ఇప్పుడు ఏమంటారో చూద్దాం అని. అలా దేవుడు శ్రమంలో కూడా నడిపిస్తూ పరీక్షించినప్పుడు మాసిదోనియ ప్రజలంట, విశ్వాసులంట, వాళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుడు ఏది చేసినా మాకు మేలే చేస్తాడని వాళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. శ్రమలలో కూడా వాళ్ళ దాతృత్వము పెరిగిందంట. దాతృత్వము అంటే అర్థం ఏంటంటే శ్రమలలో కూడా మందిరానికి ఇవ్వటము, శ్రమలలో కూడా సంఘము కొరకు ప్రార్థన చేయటం, శ్రమలలో కూడా పేదరికంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయటం, పేదవాళ్ళ కొరకు ప్రార్థన చేయటం, కష్టాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయటం, కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయటం. దాతృత్వం అంటే అది. ఇచ్చే మనసు, పెట్టే మనసు. ఎన్నో శ్రమలు వాళ్ళకు ఉన్నా, తినటానికి వాళ్ళకి లేకపోయినా, కట్టుకోవడానికి వాళ్ళకి లేకపోయినా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే మాకే లేదనకుండా తమకు ఉన్న దాంట్లోనే సహాయం చేస్తున్నారంట. అన్నీ ఉన్నప్పుడు ఇవ్వటం గొప్ప విషయం కాదు, లేనప్పుడు ఇవ్వటమే గొప్ప విషయం. ఉదాహరణకి కానుక బాక్స్ దగ్గర యేసయ్య కూర్చున్నాడు. కొందరు లక్షలు ఉన్నాయి డబ్బులు, 1000 రూపాయలు వేస్తున్నారు. కోట్లు ఉన్నాయి డబ్బులు, లక్షలు వేస్తున్నారు. దాంట్లో వాళ్ళకు ఉన్న దాంట్లో కొంచెం వేశారు. కానీ ఒకే ఒక ఆవిడ దగ్గర ఉంది ఒక్కటే, ఉన్నది మొత్తం వేసేసి వెళ్ళిపోయిందంట ఆవిడ. అందరికంటే ఎక్కువ కానుక ఎవడేసింది అన్నాడు. వాళ్ళ దగ్గర ఉన్నదానిలో కొంచెం వేశారు, ఈవిడ దగ్గర ఉన్నది మొత్తం వేసేసింది. అందరికంటే ఎక్కువ కానుక ఎవడేసిందని అందరి ముందు ఈమెను గణపరిచాడు.
ప్రపంచమంతా కనపరిచాడు. అలాగే ఉన్నప్పుడు ఇవ్వటం గొప్ప విషయం కాదు, నీకు లేనప్పుడు ఇవ్వటమే గొప్ప విషయం. ఉన్నప్పుడు సహాయం చేయటం గొప్ప విషయం కాదు, చెయ్యి మంచిదే. నీకు లేనప్పుడు కూడా సహాయం చేయగలగాలి. సహాయం చేయలేని స్థితిలో ఉన్నావు కానీ సహాయం చేసావు, అది గొప్ప విషయం. ఉదాహరణకి యేసయ్య సిలువలో వేలాడుతున్నాడు, సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు, మనశ్శాంతి లేదు, అంతా భయంకరం, ఓనమైపోయింది, రక్తము చుక్క కూడా లేదు, అస్సలు ఓపిక లేదు. అలాంటి పరిస్థితుల్లో పక్కనున్న దొంగ అంటాడు, యేసు నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకోయ్యా అన్నాడు. అంత శ్రమలో కూడా ఏమన్నాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశులు. అంత శ్రమల్లో కూడా దీవిస్తున్నాడు ఆయన. నేనే నా బాధల్లో ఉంటే మీకోసం నేను ఇన్ని బాధలు పడుతుంటే ఇంకా మళ్ళీ ఏదో అంటావారో దుర్మార్గుడా, మీరు చేసిన దొంగతనాలను బట్టి, మీరు చేసిన పనికిమాలిన పనులను బట్టే నేను ఈ సిలువ వేయబడ్డాను అని వాడిని తిట్టాడా, దూషించాడా? శ్రమల్లో కూడా దీవెని ఇస్తున్నాడు యేసయ్య. అన్నీ ఉన్నప్పుడు కాదు, శ్రమలో ఉన్నప్పుడు కూడా దాతృత్వ హృదయం ఉండాలి, ఇచ్చే మనసు ఉండాలి, దీవించే మనసు ఉండాలి, క్షమించే మనసు ఉండాలి, సహాయం చేసే మనసు ఉండాలి. అది శ్రమలలో దేవుడు వాళ్ళని పరీక్షించాడంట. ఏంటి వాళ్ళకి పరీక్ష అంటే ఆ క్రిందే ఉంది అక్కడ, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించి బహుగా విస్తరించిందంట. పేదవారైనా దేవుడు వారిని శ్రమంలోకి నడిపిస్తున్నాడు, వాళ్ళకి పరీక్ష పెట్టాడు. వాళ్ళు పేదవాళ్ళు, ఇంకా దేవుడు శ్రమంలోకి నడిపిస్తున్నాడు. ఆ టైంలో దేవుడు పరీక్ష పెట్టాడు. ఏంటి పరీక్ష అంటే, ఒక దేవదూతను పంపించాడు అడుక్కునే వాళ్ళలాగా. పో వెళ్ళు, ఆమెకున్న 2 చీరలే, నువ్వు వెళ్ళి చీర అడుగు అని దేవదూతను పంపించాడు. దేవదూత అడుక్కునేటువంటి ఆవిడలాగా వెళ్ళి అమ్మా అంది, బయటకు వచ్చి ఏంటమ్మా బాగా చినిపోయిన సరే వచ్చి ఏదైనా ఒక చీరంటి అమ్మా అంటుంది. వచ్చింది దేవదూత, దేవుడే పంపించాడు. ఈమె శ్రమలలో ఈమెకు పరీక్ష అది. ఆమె ఏమనాలి, నాకుందే 2 చీరలమ్మా, నాకు తినటానికి లేదు, ఉండటానికి లేదు, కట్టుకోవడానికి లేదమ్మా, మేమే దరిద్రతలో ఉన్నాము, నేను నీకేమి ఇచ్చేదమ్మా, చాలు అడుగు అమ్మా అందా అనలా. ఆమెకు 2 చీరలు ఉంటే దేవుడు ఇస్తాడు నాకని చెప్పి ఒక చీర తీసుకుని సంగిచ్చి పంపించింది. దేవుడు సంతోషించాడు. నిరుపేదరాలేవిడ, తింటానికి కూడా గడవట్లేదు, పేదరికంలో ఉంది ఆవిడ. అంత పేదరికంలో ఉన్న ఇచ్చే మనసు పోలేదు చూడవాడికని దేవుడు సంతోషించి వారిని బహుగా దీవించాడంట. అందుకని వాళ్ళు అత్యధికంగా సంతోషించాడంట. గట్టిగా చెప్పట్లో ఆమేన్ హల్లెలూయా. పరీక్షలు ఇలాగే ఉంటాయి. మాసిదోనియ ప్రజలను దేవుడు పేదవాళ్లే శ్రమల్లో కూడా నడిపించాడు, వాళ్ళని పరీక్షించాడు. ఏంటి వాళ్ళ పరీక్ష అంటే, అసలు ఇచ్చే మనసు ఉందా లేదా అని దేవదూతలను వాళ్ళ ఇంటికి పంపించాడు, ఇస్తారా లేదు చూద్దామని. వాళ్ళకే భోజనం కొంచెం ఉంటే ఆ టైంలో ఒక దేవదూతను పంపించాడు అడుక్కునే వాళ్ళగా, అమ్మా ఆకలి అవుతుందమ్మా అని. ఆయనకి పెట్టి ఏమా మంచిలో పడుకుంది కాముగా. నిరుపేదలే, శ్రమల్లో ఉన్నారు. దేవుడు పరీక్ష పెట్టాడు, ఇచ్చే మనసు ఉందా లేదా చూద్దామని. అంత పేదరికులు ఉన్నా, అంత శ్రమల్లో ఉన్నా ఇచ్చే మనసు పోలేదు. ఆ ఇచ్చే మనసుకి దేవుడు పరీక్ష పెట్టాడు. ఇచ్చే మనసు పోలేదు, ఇచ్చింది, ఇస్తున్నారు. వాళ్ళ దాతృత్వం అంట బహుగా విస్తరించిందంట. బాగా ఆకలితో ఉన్నావు, కొంచెం అన్నం ఉంది, అది తిందాం అనుకుంటున్నావు, వేరే వాడు వచ్చి నేను భోజనం అడిగారు, పెడతా వాళ్ళకి. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా, వాళ్ళు మానుకొని ఆ భోజనం వాళ్ళకి పెట్టి మంచిలు తాగి పడుకున్నారు. అది శ్రమలలో కూడా, పేదరికంలో కూడా వాళ్ళ దాతృత్వం విస్తరించిందంటే అది చూసి దేవుడు ఆశ్చర్యపోయాడంట. వాళ్ళ భక్తికి దేవదూతలే వస్తారు అడుక్కోవడానికి, దేవుడే పంపిస్తాడు, వాళ్ళ పరీక్ష ఇది అనుకొని ఇచ్చేశారు. జరిగిందేంటి తెలుసా, దేవుడు సంతోషించి దేవుడే దిగి వచ్చాడు, వారిని అత్యధికంగా దేవుడు దీవించాడు. కాబట్టి వాళ్ళు అత్యధికంగా సంతోషించారంట. ఆమేన్. కనుక నీకు ఆయన సహించిన వారే దేవుని రాజ్యంలో ఉంటారు. సహించిన వారి జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడతాయి.
సహించిన వారు ఏలుబడి చేస్తారు, సహించిన వారు రక్షించబడతారు. అయితే ఏమి సహించాలంటే శ్రమలను నువ్వు సహించాలి. ఆమె చెప్పండి, చెప్పలు గట్టిగా హల్లెలూయా. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:1 కొంచెం అవివేకముగా కొంచెము అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలెనని సహించవలనని కోరుచున్నాను. 19 కూడా మీరు ఆ, వివేకులై ఉండి ఆ, సంతోషముతో ఆ, అవివేకులని అవివేకులను సహించుచున్నారు. చాలు, తల్ల పైకెత్తిన చూస్తున్న మాటలు గమనించు. ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే, కొన్ని సందర్భాలలో అపోస్తలుడు పౌలు గారు అంటాడు, నేను అవివేకముగా మాట్లాడాను, అయినా మీరు సహించుచున్నారు. అవివేకముగా అంటే కొంచెం తెలివి తక్కువ వాళ్ళలాగా మాట్లాడాడంట కొన్ని సందర్భాల్లో, అయినా సహించుకున్నారంట. అలాగే కొందరు తెలివి తక్కువ వాళ్ళు విశ్వాసులే లేదా అన్యులు తెలివి తక్కువ తనముగా మాట్లాడినప్పుడు తెలివి గలవారైన వీళ్ళు ఆడి జ్ఞానం లేని వాళ్ళారా, ఆడేది అంటాడు, పట్టించుకోకూడదు లేరా అని పట్టించుకోకుండా వదిలేశారండి. తెలివి తక్కువ వాళ్ళు, తెలివి లేని వాళ్ళు అనాలోచితముగా అన్యులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, కొన్ని సందర్భాల్లో సేవకులు కావచ్చు, మాట్లాడినప్పుడు వాళ్ళు ఏదో అనాలోచితంగా మాట్లాడారులే, జ్ఞానం లేకుండా తెలివి లేకుండా మాట్లాడారులే, అవన్నీ మనం పట్టించుకోకూడదు అని వదిలేసి సహించుకున్నారు మీరు అని కొరింథీ పట్టణంలో ఉన్న విశ్వాసులకు రాస్తున్నాడు అపోస్తలుడు పౌలు గారు. సహించుకున్న వారే దేవుని రాజ్యంలో ఉంటారు. కొన్ని సందర్భాలలో నీ భర్త అనాలోచితముగా మాట్లాడతాడు. కొన్ని సందర్భాలలో నీ భార్య అనాలోచితంగా అంటే తెలివి లేని వాళ్ళలాగా మాట్లాడతారు. సమయం సందర్భం లేకుండా ఏదో వెర్రి వాళ్ళలాగా, పిచ్చి వాళ్ళలాగా, జ్ఞానం లేకుండా మాట్లాడతారు. నువ్వు ఆ మాటను పట్టుకొని నన్ను అన్నావే పట్టుకొని ఓవరికి ఆ మాటను లాగకూడదు. ఏదో మైండ్ ఏదో సరిగా లేదేమోలే ఆయనకి, మైండ్ ఏదో సరిగా లేదేమోలే ఆమెకి, ఏదో అన్నదిలే, అనాలోచితంగా అన్నది. అవివేకంగా అంటే అనాలోచితముగా, వివేచన లేకుండా, ఏదో తెలివి లేకుండా అన్నది అంటే అన్నాడులే అని ఆ టైంలో వదిలేయాలంతే. దాన్ని పట్టుకొని ఓరిగా లాక్కూడదు. అట్లన్నా ఇట్లన్నా పొద్దుగూకు దాన్ని సాధించకూడదు, ఇక వదిలేయాలి. ఇలా నడుచుకునే వారిని సహించుకునేవారు అంటారు. ఇలాంటి వారికే పరలోక రాజ్యం ఇస్తాడంటే దేవుడు. ఆమె చెప్పు, ఆమె నన్ను అన్నది భార్య కదా అంది, ఎవరో కాదు కదా. కొన్ని సందర్భాలు భర్తే అన్నది. భర్త అంటే ఒక మాట సహించుకోవా? సహించుకోకపోతే నీకు పరలోక రాజ్యం లేదు. సహించుకోను, నన్ను అన్నాడు అంతే అని గుండెల కక్షాద్వేషాన్ని పెట్టుకొని సాధిస్తున్నావా భర్త మీద? భర్త కాబట్టి ఎవరు అంటారు? భార్య అన్నదని భార్య కాబట్టి ఎవరు అంటారు? తల్లిదండ్రులు అంటారు. ఎవరన్నా అన్నయ్య ఒక మాట అన్నారని గుండెల్లో పెట్టుకుని నువ్వు సాధిస్తూ ఉన్నావా? ద్వేషాన్ని రగిలించుకుంటున్నావా? కోపంతో రగిలిపోతున్నావా? ఇక పలకకుండా, మాట్లాడకుండా, అన్నం పెట్టకుండా, స్నానం నీళ్ళు పెట్టకుండా, వంట కూడా చేయకుండా అలిగి సాధిస్తున్నావా? నీకు సహనము లేదు, నువ్వు దీవెన పొందలేవు, జాగ్రత్త. దేవుని వాగ్దానములు నీ జీవితంలో నెరవేర్చబడవు, జాగ్రత్త. సడన్గా దేవుడు పిలిచాడ పరలోక రాజ్యానికి వెళ్ళలేవు, అగ్నిగుణానికి వెళతావు, జాగ్రత్త. ఓ పాస్టర్ గారు ఏదో చిన్న విషయం కాడ భయంకరంగా నా మీద గొడవ పడ్డాడు, నన్ను తిట్టాడు భయంకరంగా. ఓ పాస్టర్ గారు సరే అని చెప్పేసి ఏం మాట్లాడలే, మౌనంగా ఉన్నా. ఒకరోజు ఆయనే మెసేజ్ పెట్టాడు వాట్సాప్లో, సారీ పాస్టర్ అని. చూసి నేను మౌనంగా ఉన్నా, ఏమనలేదు. ఆయన ఒకరోజు నాకు మెసేజ్ పెట్టాడు, ఏమని? రేపు ఉదయం వాక్యం చెప్పాలి, ఏదన్నా మంచి సబ్జెక్ట్ నాకు స్క్రీన్ షాట్ ఫోటో తీసి పంపించవా అని పెట్టాడు. నన్ను భయంకరంగా తిట్టాడు, ద్వేషించి, దూషించి, అవమానపరిచి. చూశాను, ఏం సబ్జెక్ట్ కావాలని పెట్టాను మెసేజ్. కృతజ్ఞత గురించి పెట్టు అన్నాడు. వెంటనే మీ సబ్జెక్ట్ ఎక్కడుందని చూసి ఫోటో తీసి వాట్సాప్లో పంపించి ఆయనకి. వెంటనే అతను కన్నీళ్లు పెడుతున్నట్టుగా పశ్చాత్తాపంతో చాలా థ్యాంక్స్ అనుకుంటే మెసేజ్ పెట్టాడు నాకు. నేను నిన్ను అంత అరిచినా, అంత తిట్టినా, అంత ద్వేషించినా, అంత దూషించినా మనసులో పెట్టుకోలేదు. నువ్వు పెట్టుకోకుండానే నేను అడగగానే మళ్ళీ నాకంటే నన్ను సహాయం చేసావు, అవన్నీ మర్చిపోయి.
పీటర్, చాలా థ్యాంక్స్ పీటర్ అని. సహించుకున్నప్పుడే మనము మేలు చేయగలము. నువ్వు సహించుకోకపోతే మేలు చేయలేవు. భర్త ఒక మాట అంటే నువ్వు సహించుకోలేకపోతే దీవెన ఎలా వచ్చింది? భర్త అంటే ఎవరు పడేవాడు కాదు కదా, నీ పై అధికారి. ఆయన తల, నువ్వు ఈ శరీరం. తల లేకపోతే శరీరం ఏముండిద్ది? పురుషుల్లో నుంచి స్త్రీని తీసాడు, స్త్రీలో నుంచి పురుషుని తీలా, నరుడు నుండి తీయబడింది. నీ భర్త ఎముకల్లో ఒక ఎముక, నువ్వు ఆయన మాంసంలో మాంసం. ఆయనలో నుండి నిన్ను తీసాడు దేవుడు. భర్త ఒక మాట అంటే ఓర్చుకోలేవా? లేదా భార్య అంటే పరాయిది కాదుగా, నీలో నుంచి వచ్చిందే కదా, భార్య ఒక మాట అంటే ఓర్చుకోలేవా? ఇక మనసులో పెట్టుకుని కక్ష సాధిస్తున్నావా? దేవుడు అన్నాడు, ఏమన్నాడు? క్షమించుడు, అప్పుడు మీరు క్షమించబడుదురు. నువ్వు క్షమించకపోతే దేవుడు నిన్ను క్షమించుడు. నువ్వు క్షమించి మర్చిపో. అనాలోచితంగా, అవివేకముగా, తెలివి తక్కువతనముగా గబక్కున మాట అన్నప్పుడు ఏదో అనాలోచితంగా కోపం లేదు అన్నారులే అని మర్చిపోయి క్షమించి వారిని దీవించు, వాళ్ళకి మేలు చేయి, మరల ప్రేమగా సమాధానంగా ఉండు. అప్పుడు దేవుడు నీవు చేసిన పాపాలు క్షమించి దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమె చెప్పు. నువ్వు క్షమించకపోతే దేవుడు నిన్ను క్షమించడు. నువ్వు మేలు చేయకపోతే దేవుడు నీకు మేలు చేయడు. ఎందుకు నువ్వు దీవెన పొందలేకపోతున్నావో తెలుసా? ఎందుకు వాగ్దానములు నీ జీవితం నెరవేర్చబట్టలేదో తెలుసా? ఎందుకే. ఒక మాట అంటే నువ్వు సహించుకోలేవు, అంతే. సహించిన వారే రక్షించబడతారు. శ్రమలు వస్తాయి, సహించుకో. సేవ విడిచిపెట్టి వెళ్ళకూడదు, మందిరం విడిచిపెట్టి వెళ్ళకూడదు. నిన్ను ఏ విధమ చేతనైనా మందిరానికి దూరం చేయాలని, నిన్ను నాశనం చేయాలని సైతానగాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. జ్ఞానము కలిగి నడుచుకోవాలి. అంత్య దినాలు ఇవి. సాతానగాడు గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా తిరుగుతున్నాడు. ఎవరిని సంఘానికి దూరం చేద్దామా, ఎవరిని సేవకులకు దూరం చేద్దామా, ఎవరిని మందిరానికి దూరం చేద్దామా, ఎవరిని దేవుడికి దూరం చేద్దామని వాడు తిరుగుతున్నాడు అంట. ఎన్ని వచ్చినా నువ్వు మందిరానికి దూరం కాకూడదు, సేవకులు దూరం కాకూడదు, సంఘానికి దూరం కాకూడదు. ఈరోజు ఉదయం దర్శనంలో ప్రభు నాకు చెప్పిన మాట ఏంటంటే, మందిరంలో చాలామంది విశ్వాసులు సీపురులు తీసుకొని కొట్టుకుంటున్నారు. సీపిరి అనగా వాక్యమునకు సాదృశ్యం. వాక్యముతోనూ కొట్టుకుంటున్నారు. అంటే ఆ వాక్యాలు అట్టుంది కదా, వాక్యం ఇట్టుంది కదా, నువ్వు పెద్ద భక్తురాలువా అని వాక్యం చూపించుకొని తిట్టుకుంటున్నారు, కక్షాద్వేషాన్ని సాధిస్తున్నారు మందిరంలో విశ్వాసులు. ఉదయం ప్రభు చెప్పిన మాట నాకు దర్శనంలో. చివరిగా ఒక మాట చదువు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:20 వచనం. ఒకడు మిమ్మును దాస్యమునకు లోపరిచినను, ఒకడు మిమ్ము మృంగివేసినను, ఒకడు మిమ్ము వశపరుచుకొనినను, ఒకడు తన్ను గొప్ప చేసుకొనినను, ఒకడు ముఖము మీద మిమ్మును కొట్టినను, ముఖము మీద నిన్ను కొట్టినాను, మీరు సహించుచున్నారు అని కొరింథీ పట్టణ విశ్వాసులతో మాట్లాడుతున్నాడు దైవజనుడు. తలల పైకి తన వైపు చూడండి. ఒకడు నిన్ను కొట్టినాను, ముఖం మీద కొట్టినాను, ద్వేషించినాను, దూషించినాను, అవమానపరిచినాను, నిన్ను మిరింగివేసినాను, తను హెచ్చించుకొని నిన్ను తగ్గించినాను, నీకు కీడు చేసిన, సహించుకుంటున్నారు మీరు అని కొరింథీ పట్టణంతో అన్నాడు. మరి దేవుడు నీ గురించి చెప్పగలడా? ముఖం మీద ఉమ్మి వేసిన, ముఖం మీద కొట్టిన, ముఖం మీద నిన్ను దూషించిన, ద్వేషించిన, నీ మీద సాడీలు చెప్పిన, నేను కన్నీళ్లు పెట్టించిన, నిన్ను దుఃఖపరిచిన, నీ మీద నిందలు వేసిన, మామూలే. సావుకొచ్చి 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలు ఎంతమంది నిన్ను నిందలేశారో, భయంకర నిందలేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో నేను కన్నీళ్ళు పెట్టుకుని ప్రార్థన చేసుకుంటా. వాళ్ళని ఏమన్నాం నాకు తెలుసు. ఏంటో తెలుసా? ఒక నింద వచ్చిందంటే తర్వాత ఏమిటి తెలుసా? నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత ఉండిద్ది. యోసేపుకి నింద వచ్చింది. ఆయన పాప ఏ తప్పు చేయని నేరానికి ఆవిడ్ని పట్టుకొని బలవంతం చేశాడని ఆమె బట్టలు దించుకొని యోసేపు మీద చెప్పి నిందించి జైల్లో పెట్టించింది. యోసేపు నోరు తెరవలా, ఆమెను తిట్టలా, అవనేమన్నా మౌనంగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకున్నాడు. ఆ దేశానికి అధికారి అయ్యాడు. దేవుడు ఒక ఘనతనిచ్చే ముందు, దేవుడు ఒక దీవెనిచ్చే ముందు, దేవుడు ఒక అభివృద్ధిలోకి నేను తీసుకుని వెళ్లే ముందు నీ మీద ఒక నింద ఏపిస్తాడు. నువ్వు చేయని నేరానికి నీ మీదకి నింద వచ్చిద్ది. నీకేదో ఒక అక్రమ సంబంధం అంటగడతారు. నేను నమ్మిన నీ భర్తే అంటాడు, లేదా నీ భార్య అనిద్ది. నువ్వు చేయని నేరకు నింద వచ్చింది నీ మీదకి. అప్పుడు నీవు మౌనంగా ఉండి దేవుడిని స్తుతించి అంతే. తగాదలు పెట్టుకోవద్దు, గొడవలు పెట్టుకోవద్దు, సహించుకో. గుండెల్లో వేదన కలిగిద్ది, వేదన కన్నీళ్ళు వస్తాయి. తిట్టొద్దు, దూషించొద్దు, ద్వేషించొద్దు. ఆ నింద వేసిన వారిని దీవించి ప్రార్థన చేయి.
అది నీకు పరీక్ష. దేవుడు నేను నిందల్లో కూడా తీసుకెళ్తున్నాడు, నువ్వు సహించుకుంటావా లేదా చూద్దామని పరీక్ష నీకు. అది ఈ పరీక్షలో పాస్ అయితే దేవుడు నీకు రెట్టింపు ఘనతనిస్తాడు. ఎన్నో వస్తాయి. అప్పుడు వెంటనే ఎవరైతే నిందించి మాట్లాడుతున్నారో ప్రభువా బిడ్డని దీవించు అని ప్రార్థన చేయి, దీవించు అని ప్రార్థన చేయి. దేవుడు నిందల్లో కూడా నిన్ను తీసుకెళ్తున్నప్పుడు, పరీక్షిస్తున్నప్పుడు నీవు సహించుకున్నావని అర్థము. నిందలు వచ్చాయని ప్రార్థన మానేయకూడదు, మందిరం మానేయకూడదు, సావుకుని విడిచిపెట్టకూడదు, దేవుడిని విడిచిపెట్టకూడదు. ఏది చేసినా దేవుడు నాకు మేలే చేస్తాడు, కీడాయన చేయడు అని దేవుడిని నువ్వు స్తుతించడం ప్రారంభించాలి. ఆ నిందించిన వారిని, నిందలు వేసి మాట్లాడుతున్న వారిని, సాడీలు చెప్పేవాడిని దీవించి ప్రార్థన చేయంతే రెట్టింపుగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. హల్లెలూయా. ముఖం మీద కొట్టినా, ముఖం మీద తిట్టినా, ముఖం మీద నిన్ను దూషించిన, ముఖం మీద నిన్ను ద్వేషించిన వారిని దీవించి ప్రార్థన చేయి అంతే. సహించుకో. సహించుకోవటం అంటే వారిని దీవించి ప్రార్థన చేయి అంతే. తిట్టొద్దు, నువ్వెంత నేనంత చూసుకున్నారా, అట్లా ఇట్లా గొడవలొద్దు. గొడవలు పెట్టుకున్నావంటే శాతలార నీ దీవెన నువ్వు పోగొట్టుకున్నావని అర్థం. దేవుడు నిన్ను దీవించే ముందు పరీక్ష పెడతాడు. ఏంటి పరీక్ష అంటే నీ సహనానికి పరీక్ష పెడతాడు. నువ్వు చెయ్యని నేరానికి నీ మీద నిందలు వేస్తారు, నీ మీద ఘోరంగా చెప్తారు. బయట యేసు ప్రభు మీద నిందలేసి మాట్లాడుతున్నారు, నా మీద నీ మీద ఏంటి పెద్ద ఎక్కువ చేస్తారు. అయ్యే పట్టించుకోకూడదు. మనం దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నాను చూసుకొని ముందుకు వెళ్ళాలి. దేవుని దృష్టిలో నేను భక్తిగా ఉన్నానా లేదా, యథార్థంగా ఉన్నానా లేదా చూసుకొని ముందుకు వెళుతూ ఉండాలి. ఎవరైతే నీ మీద నింద వేశారో వాళ్ళని దీవించగలగాలి. సహించుకొని వాళ్ళని దీవించు, వాళ్ళకి మేలు చేయి. అప్పుడు నువ్వు భక్తి గలదాని, భక్తి గలవాడవి. నువ్వు సహించుకున్నావు అని అర్థం. నువ్వు సహించుకున్నావు కాబట్టి దేవుడు పెట్టిన పరీక్షల్లో పాస్ అయ్యావు అని అర్థం. పాస్ అయ్యావు కాబట్టి దేవుడు బహుగా దీవిస్తాడు. ఆమేన్. యోసేపు అలాగే సహించుకున్నాడు, దేశానికి అధికారి అయ్యాడు. ఆ నిందలు వేసి కొట్టి జైల్లో పెట్టాడే పోతిఫార్ భార్య మాట విని పోతిఫార్ వచ్చి ఇప్పుడు యోసేపు కాలమే పడ్డాడు. అయ్యా యోసేపు, ఏదో అనాలోచితంగా నా భార్య మాట నిన్ను కొట్టానయ్యా, నిన్ను తిట్టానయ్యా, జైల్లో పెట్టించానయ్యా, క్షమించయ్యా. యోసేపు, ఇప్పుడు నువ్వు నాపై అధికారివి, దయతో నన్ను జ్ఞాపం చేసుకో, నా మీద కోపాన్ని సాధించొద్దు. చాలా సంవత్సరాలు నా ఇంట్లో నీకు భోజనం పెట్టి బట్టనిచ్చి నేను పోషించాను కదయ్యా, అది మర్చిపోవద్దయ్యా. ఏదో తొందరపడి గబక్క నా భార్య మాటని ఒక మాట అన్నాను, ఒక దెబ్బ కొట్టాను, జైల్లో పెట్టానని కక్ష సాధించవచ్చు దయచేసి అని కాళ్ళ మీద పడి బతిలాడుకుంటున్నాడు పోతిఫారు. పోతిఫార్ ఇంట్లో ఉన్నాడు కదా యోసేపు ఒకప్పుడు. ఆ దేశానికి సైన్యాధిపతి పోతిఫార్. ఇప్పుడు సైన్యాధిపతి మీద అధికారి యోసేపు. అధికారుల మీద అధికారికి పెట్టేశాడు. ఒకప్పుడు యోసేపుకి అధికారి పోతిఫారు, ఇప్పుడు పోతిఫార్ మీద అధికారి యోసేపు. నీకంటే ఎవరైతే గొప్పగా ఉన్నారో వారు నీ మీద నిందలు వేశారేమో, వారు ద్వేషించి దూషించి మాట్లాడుతున్నారేమో, సహించుకుని వాళ్ళని దీవించు. జరిగేదేంటి తెలుసా, వాళ్ళకన్నా దేవుడు నిన్ను గొప్పగా దీవించబోతున్నాడు. వాళ్ళు సిగ్గుపడేటట్టు, వాళ్ళు వ్యసనపడేటట్టు, వాళ్ళు ఆశ్చర్యపడేటట్టు, వాళ్ళు భయపడేటట్టుగా తల వంచండి, ప్రార్థన చేసుకో. ప్రేమగల దేవ బంగారు పాదంలో స్తోత్రాలు చేస్తూ తండ్రి కృప చూపించు. ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఈ మధ్యాహ్న కాల సమయములు ఆత్మస్వరూపిగా మా మధ్యకి దిగివచ్చి ఈ దాసుడికి నన్ను మరుగుపరచి సంఘముతో తేటగా సూటిగా ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సాధ తీరుస్తూ, హెచ్చరిస్తూ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సహించిన వారే రక్షించబడతారని, ఎవరైతే సహించుకుంటారో వారు మాత్రమే అగ్నిగుండం నుంచి తప్పించబడి రక్షించబడి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని, సహించిన వారి 1000 ఏళ్ళ పరిపాలనలో ఈ భూమి మీద చేస్తారని, సహించిన వారి జీవితంలో వాగ్దానములు నెరవేర్చబడతాయని, సహించిన వారే దీవించబడతారని, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి యోగ్యత సహనము మాట్లాడుతూ వచ్చారు. మేము శ్రమలను సహించే వారంగా ఉండాలని దేవా, శ్రమల్లో కూడా మీరు తీసుకెళ్తారు తండ్రి. మేము ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ శ్రమలను సహించాలి, అది మాకు పరీక్షని. అప్పుడే దేవా మీరు మాకు తోడై ఉంటారు, శ్రమ నుంచి విడిపించి గొప్ప చేస్తానని మీరు మాట్లాడినందుకు స్తోత్రం. మాసుధోనియ ప్రజలు శ్రమలలో కూడా
నిరుపేదరికములో కూడా దేవా మీరు పరీక్షించారు. వాడు దాతృత్వాన్ని పెట్టే మనసు, మేలు చేసే మనసు, సహాయం చేసే మనసు ఉందా లేదని వారికి పరీక్ష పెట్టారు. వారి శ్రమలలో కూడా వారు దాతృత్వ హృదయం తగ్గిపోలేదు, మేలు చేసే మనసు ఉంది. కనుకని వారు అత్యధికంగా దీవించబడ్డారు, అత్యధికంగా సంతోషించారని మాట్లాడుతూ వచ్చారు. రెండోదిగా, దేవా సేవకులు అనాలోచితంగా ఏదైనా ఒక మాట అన్నా, లేదా విశ్వాసులు అనాలోచితంగా ఒక మాట అన్నా, ఎవరైనా మనుషులు అనాలోచితంగా తెలివి తక్కువతనముగా ఒక మాట అన్నా సహించుకోవాలని, కక్ష దేశాన్ని గుండెలో ఉంచుకోకూడదని, ఎవరు ఒక మాట అన్నా దాన్ని విడిచిపెట్టాలి, పట్టుకొని సాధించకూడదు. దాన్ని విడిచిపెట్టి క్షమించి, సహించి, భరించి వారిని దీవించగలగాలి. అప్పుడే మాకు దేవుని రాజ్యం, పరలోక రాజ్యంలో ఉంటామని వారు మాకు నేర్పించిన స్తోత్రం. మూడోదిగా, మోకాన్ని వేసినా, మోకాన్ని తిట్టినా, మోకాన్ని గదించినా, మోకాన్ని ద్వేషించినా, దూషించినా, తక్కువ చేసి మాట్లాడినా, హింసించి మాట్లాడినా, ఈయనపరిచి మాట్లాడినా, నింద వేసి మాట్లాడినా, అవమానపరిచి మాట్లాడినా, కన్నీళ్ళే పెట్టించినా, దుఃఖపరిచినా, బాధ పెట్టినా, కీడు చేసినా, సాడీలు చెప్పినా, ఎన్ని చేసినా సహించి, క్షమించి వారిని దీవించగలగాలి. అప్పుడే దేవా మేము దీవెనలు మీ రాజ్యములకు యోగ్యులమని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. కొట్టినా యేసయ్య మీరు కొట్టలేదు, తిట్టినా మీరు తిట్టలేదు. తండ్రి మీరేమి చేస్తున్నారు, వీరెరుగురు మీరు క్షమించనని ప్రార్థన చేయగలిగారు, ప్రార్థన చేశారు. మేము అలా ఉండాలని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. ఎటువంటి వాక్యం కాకూడదు, విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచు, వాక్యానుసారం జీవితం అనుగ్రహించు. బిడ్డలు బయలుదేరి పెడుతున్నారు, మీ సరైన సమకాన్ని తోడుగా ఉంచండి. సకల క్షేమ గమ్యమ చేరటానికి కృప చూపించండి. దీవించి నీ నామని మై తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, సన్నిధి, సముఖం చేరిన మనకు ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులు, మరి ముఖ్యంగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరిని దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో ఆదివారం ప్రార్థన ముగించబడింది. ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.